ఏపీలో కూటమి సర్కార్ మరో సూపర్ 6 స్కీమ్ ను అమలు చేయబోతోంది. ఇవాటి నుండి ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి రైట్ అనబోతోంది. స్త్రీ శక్తి పేరుతో అమలయ్యే ఈ పథకాన్ని విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇంతకీ మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ఏపీలో ఎలా అమలు కానుంది? ఈ పథకానికి కూటమి సర్కార్ ఎలాంటి కండిషన్స్ అప్లై చేస్తోంది? కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న, మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్రీ బస్ జర్నీకి సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో మహత్తర కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. నేటి నుంచి ఏపీలో స్త్రీశక్తి పథకం అమల్లోకి రానుంది. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు. విజయవాడ సిటీ బస్టాండ్ నుంచి ఉండవల్లి, తాడేపల్లి మీదుగా తిరిగి బస్టాండ్కు చేరుకుంటారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుంది. అన్ని జిల్లాల్లోని డిపోల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కాకినాడలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. స్త్రీశక్తి పేరుతో అమలయ్యే మహిళలకు ఫ్రీ జర్నీ విధి విధానాలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. 5 రకాల ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు అనుమతిచ్చింది. ఉచిత ప్రయాణం కల్పించే బస్సుల జాబితాలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఉన్నాయి. ఆయా బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేసింది. జీరో టికెట్ విధానంతో ఫ్రీ జర్నీకి అనుమతి ఇవ్వనుండగా ఆ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేయనుంది. అయితే నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, సప్తగిరి, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులు మాత్రం స్త్రీశక్తి పథకం నుంచి మినహాయించింది. ఉచిత బస్సు జర్నీ అమలు నేపథ్యంలో మహిళా కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు, అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. టిమ్ మెషిన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి జీరో టికెటింగ్ పై కండక్టర్లకు శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వం పేర్కొన్న ఐడెంటిటీ కార్డుల ఆధారంగా అర్హులైన ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు ఇస్తారు. అటు సీఎం చంద్రబాబు కూడా పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అందుకు తగ్గట్లే స్త్రీశక్తి పథకానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలో జన్మించిన అంటే అథెంటికేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు చెందుతుంది. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధురాలు వరకు రాష్ట్రంలో ఉన్న సుమారు 8,400 బస్సుల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఉండే పథకాల్లో అన్నిటికంటే చాలా మహోన్నతమైన పథకం ఇది. మొత్తంగా ఇండిపెండెన్స్ డే ఏపీలో డబుల్ సెలబ్రేషన్స్ కు వేదిక కాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల వేళ మహిళలకు కూటమి సర్కార్ పెద్ద బహుమతి ఇస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి ఉచితంగా ప్రయాణించబోతున్నారు.